నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. ఒకవైపు మండుతున్న ఎండలు, అధికమవుతున్న ఉష్ణోగ్రతలు, దీనికి తోడు తరచూ చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వేసవి వచ్చిందంటే చాలు ఎప్పుడు ఏ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటుందా అనే భయాందోళనలు వ్యక్తమవుతుంటాయి. వేసవిలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించడమే కష్టం. మండే ఎండలకు తోడు అగ్ని ప్రమాదాలు మరింత నష్టాన్ని చేకూరుస్తాయి. ప్రధానంగా ఎత్తైన అపార్ట్మెంటు, బహుళ అంతస్తు భవనాలు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం. పేరుకి బహుళ అంతస్తులు, అనుకోని ప్రమాదాలు జరిగితే అంతే. ప్రజల ప్రాణాలతో చెలగాటం, భద్రత చర్యలు ఉండవు, బయటపడే ఏర్పాట్లు లేవు. ప్రభుత్వం బహుళ అంతస్తుల భవనాల కోసం నిబంధనలు పెట్టినా పట్టించుకునేవారే లేరు. ఎవరికి వారే ఇష్టారాజ్యంగా భవనాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణం అయినవి చాలా ఉన్నాయి. వీటిలో సగానికి పైగా ఫైర్ సేఫ్టీ నిర్మాణాలు జరగలేదు. ఏవైనా ప్రమాదాలు జరిగితే తీసుకునే జాగ్రత్తలు పాటించలేదు. ముఖ్యంగా వేసవి కాలంలో బహుళ అంతస్తుల భవనాల్లో, అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదాలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించవచ్చు. ఒక్కోసారి భవనం తిరిగి వినియోగించుకోలేని పరిస్థితి ఎదురుకావచ్చు. భవన నిర్మాణంలో వినియోగించిన స్టీల్ కరిగిపోయి ఫిల్టర్లు బలహీనం కూడా కావచ్చు. ఇక కొన్ని నిర్మాణ సంస్థలు భవన నిర్మాణాలకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు, కానీ అగ్ని ప్రమాదాలు సంభవించకుండా కనీస జాగ్రత్తలు తీసుకోరు. దురదృష్టవశాత్తు ఒకవేళ అగ్ని ప్రమాదాలు జరిగితే నిరోధానికి తగిన పరికరాలు భవనంలో ఏర్పాటు చేయడంలో అశ్రద్ధ కనబరుస్తారు. వీళ్లు కొన్ని లక్షలు వెచ్చించి భవనాలు నిర్మిస్తారు. దాన్ని కాపాడుకోవాలంటే, అగ్ని ప్రమాదాలను నిరోధించాలంటే నిర్మాణ సంస్థలు నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాన్ని నిరోధించే పరికరాల్ని విధిగా భవనాల్లో ఏర్పాటు చేసుకోవాలి. అవి పనిచేస్తున్నాయో లేదో నిత్యం పరిశీలించాలి. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలాంటి మార్గం గుండా బయటికి వెళ్లాలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ప్రతి బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం అయ్యేటప్పుడే అధికారుల వద్ద భవనాలకు అనుమతి తీసుకోవడంతో పాటు వారు సూచించిన విధంగా ప్రమాదాల నివారణకు ఏర్పాట్లు చేయాలి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు స్వీయ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నిరంతర అప్రమత్తత అవసరమని చెబుతున్నారు. ఒకవేళ ఊహించని విధంగా ప్రమాదం జరిగితే ఏ విధంగా స్పందించాలి తదితర అంశాలపై అగ్నిమాపక శాఖ జిల్లా అధికారుల మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వేసవి కాలంలో మీరు చూస్తే కొంచెం గాలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు అక్కడ ఉన్నదానితో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న ఆస్తి మొత్తం కూడా ఫైర్కి ఇమీడియట్గా క్యాచ్ అప్ అయిపోయి ఫైర్ పెద్దగా అవడానికి ఆస్కారం ఉంటుంది. సో అందుకనే మేము ప్రజలకు చెప్తున్నాం ఏంటంటే, ఫైర్ యాక్సిడెంట్స్ మీరు అయినప్పుడు, అంటే ఓపెన్ ఫైర్స్ అయినప్పుడు ఇమీడియట్గా గమనించండి. ఫైర్ సర్వీస్ నెంబర్ 101 ఉంది హైదరాబాద్లో. కంట్రోల్ రూమ్ మనకి 7 లైన్స్ ఉన్నాయి. ఇది ఉచితం. 24/7 మా సిబ్బంది అలర్ట్గా ఉంటారు. ఇది ఓపెన్ ఫైర్స్ అంటే మీరు బహిరంగమైన ఫైర్స్కు సంబంధించిన సమాచారం. అలాగనే మీ యొక్క ఇల్లు కానివ్వండి, ఆఫీస్ కానివ్వండి, తర్వాత మల్టీ స్టోరీ బిల్డింగ్ కానీ, ఫ్యాక్టరీ కానీ, ఇటువంటి వాటిలో ప్రమాదం సంభవించినప్పుడు మీరు ఒక డిటెక్షన్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోమని చెప్తున్నాం. ఫైర్ డిటెక్షన్ కానీ అలారం సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు డే టైం అయితే ఇమీడియట్గా మనము దాన్ని గమనిస్తాము. గమనించిన తర్వాత మన దగ్గర ఉన్న అగ్నిరోధక సాధనాలతో మనం ఫైర్ ఫైటింగ్ చల్లార్చడానికి ప్రయత్నం చేస్తూ ఫైర్ ఇంజిన్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. నేషనల్ బిల్డింగ్ కూడా ప్రకారంగా 15 మీటర్స్ ఎబోవ్ ఉన్నప్పుడు తప్పనిసరిగా అగ్నిరోధక సాధకాలు ఏర్పాటు చేసుకోవాలి. కమర్షియల్ కాంప్లెక్స్ అయితే. తర్వాత రెసిడెన్షియల్ వాళ్ళైతే 18 మీటర్స్ ఎబోవ్, 5 ఫ్లోర్ల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. తర్వాత స్కూల్స్, కాలేజెస్, ప్రార్థనా సముదాయాలు, తర్వాత టెంపరీ స్ట్రక్చర్స్, అంటే ఇప్పుడు మనకు ఈ సీజన్ ఏంటిది, యాన్యువల్ డేస్ అవుతుంటాయి, స్కూల్స్లు, కాలేజెస్లో అవుతుంటాయి, ఫంక్షన్స్ అవుతుంటాయి, మ్యారేజ్ అవుతుంటాయి. అటువంటిప్పుడు కూడా వాళ్ళు కూడా 6 మీటర్స్ ఎబోవ్ ఉంటే అగ్నిరోధక సాధనాలు ఉన్న వాటిల్లో ఫంక్షన్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఒక పార్ట్, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పార్ట్. రెండవది లైఫ్ సేఫ్టీ. అంటే ఒకవేళ ఆ ప్రమాదాలు సంభవించినప్పుడు మీరు ఆ ప్రెమిసెస్లో ఉన్నప్పుడు మీ ప్రాణాలు సురక్షితంగా ఉన్నాయా? అగ్ని ప్రమాదం మీరు కాల్ చేసినప్పుడు ఫైర్ ఇంజిన్ వచ్చే వరకు మీరు ఆ టైంలో 5-10 నిమిషాల వ్యవధిలో మీరు సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళి మీ లైఫ్స్ కాపాడుకొని సిద్ధంగా ఉన్నారా అనేది కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చాలామంది మీరు వెళ్తారు, ఏదో ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోతారు, ఎక్కడ ఎస్కేప్ ఉంటుందో తెలియదు.
ఇప్పుడు చూస్తే కొన్ని ఇన్సిడెంట్స్ మనం అంటే వరల్డ్ వైడ్గా చూసినా, ఇండియా వైడ్గా చూసినా, మన హైదరాబాద్ నగరంలో కూడా 2-3 ఇన్సిడెంట్స్ చూసినా కూడా వాళ్ళు ఉన్న దగ్గర నుంచి బయటికి పోలేక మెట్ల మార్గాన్ని మూసుకోపోవడం. తర్వాత చాలామందికి తెలియదు టెర్రేస్ కూడా, అంటే మనం ఉన్న భవనం టెర్రేస్ కూడా అదొక రిఫ్యూజ్ ఏరియా. అంటే ఇమీడియట్గా మనం తప్పించుకొని అక్కడ ఉండి ఫైర్ సర్వీస్ వారి సహకారం కోసం వెయిట్ చేసేందుకు అక్కడ ఉండేదానికి మనం ఉపయోగించుకోవచ్చు. కానీ పైకి వెళ్ళేది రకరకాల పనికిరాని సామాన్లు, కుర్చీలు, వాడిపరేసిన ఫర్నిచరు, తర్వాత వాటితో నింపేస్తారు, పైకి వెళ్ళకుండా చేసుకుంటారు. సో ప్రజలకు మేము మరీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీరున్న ప్రదేశం సురక్షితమైందా కాదా చూసుకోండి, అగ్నినిరోధక సాధకాలు అమర్చుకోండి. తర్వాత మీ వంతు ప్రయత్నం చేస్తూ ఫైర్ సర్వీస్ను పిలవడంలో మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. నిర్లక్ష్యంగా ఉంటే మీ యొక్క మెట్ల మార్గాన్ని కూడా క్లోజ్ చేస్తూ అతను రకరకాల హానికర పదార్థాలు కానీ తర్వాత కెమికల్స్ కానీ నిలివేయడం జరుగుతుంది. అటువంటి అప్పుడు ఈ ఎండాకాలం మనకు ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఫైర్ యాక్సిడెంట్ ఒక స్పార్క్ సరిపోతుంది పెద్ద పెద్ద ఫైర్స్ను సృష్టించేందుకు. ఆ స్పార్క్ ఒకటి వచ్చిందనుకోండి, ఇమీడియట్గా మనకు ఉండే మార్గం కూడా మూసుకుపోతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ సెల్లార్స్ కూడా మేము చెప్తున్నాము, సెల్లార్స్లో మీరు ఓన్లీ పార్కింగ్ చేయాలని చెప్తున్నాం. రకరకాల వాడిపదర్శన పదార్థాలు, ఫర్నిచరు, తర్వాత ఈ పెట్రోలు, డీజిల్ నిల్వ చేయొద్దు. ఏమైనా ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్స్ ఉంటే వాటికి కూడా తగిన జాగ్రత్త. ఎందుకంటే స్మోక్ ఒకసారి సెల్లార్లో జనరేట్ అయినా, ఏ ఫ్లోర్లో జనరేట్ అయినా కూడా అది గాలి కంటే తేలికైనది కాబట్టి ఇమీడియట్గా పైకి వెళ్తుంది. ఎక్కడెక్కడ మనకు ఖాళీ జాగా ఉంది, ఓపెన్ స్పేస్ ఉంది, అందులోకి వెళ్ళి ప్రతి ఫ్లాట్లో కూడా వెళ్ళిపోయినప్పుడు ఆ స్మోక్ పీల్చుకొని అందరూ ఉక్కిరి బిక్కిరి అవుతారు. అటువంటి ఇన్సిడెంట్స్ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల నగరాలు, హైదరాబాద్లో కూడా కొన్ని ఉన్నాయి. సో దాంతో మీరు స్మోక్ జనరేట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే ఫైర్ కంటే స్మోక్ అనేది ప్రమాదభరితమైనది, వేగంగా వ్యాపిస్తుంది. అలాగే అగ్ని ప్రమాదాల్ని నిరోధించే పరికరాలు పక్కాగా పనిచేస్తున్నాయా లేదా అనే విషయాన్ని నిర్మాణ సంస్థలు ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఫైర్ ఎన్ఓసి ఉంటేనే అగ్ని ప్రమాదాలు జరిగిన భవనాలకు బీమా వర్తిస్తుంది అనే విషయం మర్చిపోవద్దు. ప్రతి బిల్డరు తప్పనిసరిగా ఫైర్ ఎన్ఓసి తీసుకోవాలి. బహుళ అంతస్తుల భవనాలు ఏటా అగ్నిమాపక శాఖ వద్ద ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ను పునరుద్ధరణ చేయించాలి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటల్ని ఆర్పేందుకు కావలసిన ట్యాంకులను బిల్డింగ్ కింద నిర్మించాలి. బహుళ అంతస్తుల యజమానులు నిర్మాణాలు చేసిన మెజార్టీ భవనాల వారు ప్రమాదాల నివారణకు ఏర్పాట్లు చేయలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బహుళ అంతస్తులు 15 మీటర్లకు పైగా నిర్మించే అన్ని భవనాలు అనుమతి తీసుకోవాలి. కానీ ఎక్కువ మంది తీసుకోవటం లేదు. ప్రమాద నిరోధక పరికరాలకు ఎక్కువ ధరలు ఉండడంతో వారు వెనక్కి తగ్గుతున్నారు. గతంలో నిర్మించిన వారికి భవనాల్లో ఏర్పాటు చేసేందుకు స్థలం లేదు. కోర్టు నిబంధన ప్రకారం ఉన్న భవనంలో ఎలాంటి మార్పులు లేకుండా ప్రమాద నిరోధక పరికరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుంటే అగ్ని ప్రమాదాలను నివారించుకోవచ్చు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువగా ఈ విద్యుదాఘాతంతోనే సంభవిస్తుంటాయి. మనం చాలా సందర్భాల్లో కూడా ఈ విషయాలు అనేకసార్లు బయటపడ్డాయి. అయితే విద్యుదాఘాతం జరగకుండా వివిధ అంటే గృహాలు కావచ్చు, అదేవిధంగా బహుళ అంతస్తుల భవనాల యజమానులు కావచ్చు, వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మేము ఏ ప్రెమిసెస్ మేము ఇన్స్పెక్షన్ చేసినా కూడా అందులో 5-6 పాయింట్లు వాళ్ళకు సూచనలు కానీ, సలహాలు కానీ, డూస్ అండ్ డోంట్స్ కానీ ఇచ్చినప్పుడు అందులో ఒక పాయింట్ విధిగా ఉంటుంది. మీ వైరింగ్ కంపల్సరీ చెక్ చేసుకోండి, అప్రూవ్డ్ అథరైజ్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్తో మీ యొక్క వైరింగ్ చెక్ చేయించుకోమని మేము చెప్తుంటాం. ఎందుకంటే మీరు ప్రతి ఎలక్ట్రికల్ యుటెన్సిల్, ఎలక్ట్రికల్ ఉపకరణం యూజ్ చేసినప్పుడు మీ యొక్క వోల్టేజ్ దాన్ని సపోర్ట్ చేస్తుందా లేదా, మీరు కట్టినప్పుడు గృహం పరిస్థితి ఏంది, అప్పుడు వైరింగ్ పరిస్థితి ఏంది, మీకున్నది 3 ఫేజా 2 ఫేజా, ఇవన్నీ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మీరు తక్కువ వోల్టేజ్ మీకు ఇన్పుట్ ఉన్నప్పుడు మీరు ఎక్కువ ల్యాప్టాప్లు, తర్వాత కంప్యూటర్స్, తర్వాత స్మార్ట్ ఫోన్స్, తర్వాత ఏసీలు, కూలర్లు, వాషింగ్ మిషన్లు ఇవన్నీ యూజ్ చేసినప్పుడు మీకు అంత సామర్థ్యం ఉండదు. కాబట్టి ఎక్కడో దగ్గర షార్ట్ సర్క్యూట్ అవకాశం ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే షార్ట్ సర్క్యూట్ అవుతుంది, తర్వాత ఏసీలో కూడా షార్ట్ సర్క్యూట్ అవకాశం ఉంటుంది. అవన్నీ నిరోధించడానికి మీరు ఒకసారి వైరింగ్ ఒకసారి కంపల్సరీ చెక్ చేయించుకొని మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాం. సో ఇంకొకటి ఏంటంటే ఇదే కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కానీ, ఊర్లోకి వెళ్ళినప్పుడు కానీ, ఫంక్షన్స్ పెట్టినప్పుడు కానీ మెయిన్ ఆఫ్ చేయమని చెప్తున్నాం మేము. ఇది ఒక్కొక్కసారి మీ యొక్క ఉపకరణాలను మీరు ఆఫ్ చేయనప్పుడు హీటెడ్ అప్లియన్సెస్, అది హీట్ మొత్తం అయిపోయి అక్కడి నుంచి కూడా ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ రెండు చిన్న జాగ్రత్తలు తీసుకున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ నివారిస్తాం. ఎందుకంటే 80% ఫైర్ యాక్సిడెంట్స్ మనం చేసేది విద్యుత్ శక్తి మూలం. మీరు అన్నట్టు ఎలక్ట్రికల్ ఆరిజిన్ ఫైర్సే, వాటిని సమర్థవంతంగా నిరోధించవచ్చు. ఇది ఒక ప్రతి ఒక్క గృహం యజమాని, ప్రతి ఒక్క కార్యాలయ ఉద్యోగి, బహుళంతస్తుల వెల్ఫేర్ అసోసియేషన్, ఇండస్ట్రీ యజమాని, తర్వాత మల్టీప్లెక్స్, మాల్, హాస్పిటల్ ఓనర్స్, ఆక్యుపెంట్స్, బిల్డర్స్, వీళ్ళందరూ ఈ చిన్న జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఇంకా ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి చాలా తగ్గుముఖం పడతాయని మా డిపార్ట్మెంట్ భావిస్తుంది. యావత్ ప్రపంచానికి పెనుముప్పుగా మారిన సమస్య అగ్ని ప్రమాదాలు. కారణాలు ఏవైనా తరచూ అగ్ని ప్రమాదాలు జరగడం, పదుల సంఖ్యలో, ఒక్కోసారి వందల సంఖ్యలో ఈ అగ్ని ప్రమాదాలు మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఇటీవల నగరాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. మరి ఎందుకిలా? వీటి నుంచి పాఠాలే నేర్చుకోలేమా? అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతికతతో
అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతున్న ప్రస్తుత రోజుల్లో అగ్ని ప్రమాదాల తీవ్రతను తగ్గించడానికి మార్గమే లేదా? మార్గం ఉంది. అదే ఫైర్ ఫైటర్ రోబోలు, డ్రోన్లు. మనుషులు వెళ్లలేని ఇరుకు సందులోకి కూడా చొచ్చుకుని వెళ్లి అగ్ని కీలకాలను ఆర్పగల సత్తా వీటి సొంతం. మరి ఇవి ఎలా పనిచేస్తాయి? సాంప్రదాయ అగ్నిమాపక పద్ధతులతో పోలిస్తే వీటికున్న ప్రత్యేకతలు ఏంటి? శ్రీనిలయంలో ప్రత్యేక కథనం మీకోసం. పని సులభతరం, డబ్బు, సమయం, మానవ వనరులు ఆదా. సాంకేతికత తెచ్చిన లాభాలివి. ఒకటా రెండా? అన్ని రంగాల్లోనూ సాంకేతికత ప్రవేశిస్తోంది. ఒక రకంగా ఈ యుగం సాంకేతికదే. నవీన మార్పులకు ఇది వేదికగా నిలుస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన ఆవిష్కరణలు కొత్త వాటికి ప్రేరణనిస్తున్నాయి. విద్య, వైద్యం ఒకటేమిటి, అన్నింటా ప్రవేశించిన సాంకేతికత కొత్త మార్పులకు ఇప్పుడు ఆలంబనగా మారింది. వనరుల్ని ఆదా చేయడమే కాదు, వైద్య రంగంలో అనేక మంది ప్రాణాల్ని కాపాడడంలో ఈ సాంకేతికత చేస్తున్న సాయం అంతా ఇంతా కాదు. వైద్య రంగంలోనే కాదు, అగ్ని ప్రమాదాల సమయంలో మంటల్ని ఆర్పేందుకు కూడా ఇది ఇప్పుడు చేయూతనందిస్తోంది. అగ్ని ప్రమాదాల కట్టడికి సంబంధించి ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సాంకేతికత పేరే రోబో ఫైర్ ఫైటర్స్, డ్రోన్లు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ రోబో ఫైటర్లు, డ్రోన్లు క్లిష్ట పరిస్థితులను సైతం తట్టుకుని మంటల్ని సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే తక్కువ సమయంలో ఆర్పేయడమే కాకుండా మనుషుల ప్రాణాల్ని కాపాడడంలోనూ సాయం చేస్తున్నాయి. అగ్ని ప్రమాదాలను నివారించడంలో రోబో ఫైర్ ఫైటర్లు, డ్రోన్లు ఒక వరంగా భావిస్తున్నారు. ఉవ్వెత్తున ఎగసిపడే అగ్నికీలలకు అత్యంత సమీపంలోకి వెళ్లి నీటిని విరజిమ్మడం వీటి ప్రత్యేకత. సంప్రదాయ పద్ధతుల్లో అగ్ని ప్రమాదాలను అగ్నిమాపక యంత్రాల సాయంతో నీటిని, ప్రత్యేక రసాయనాలను విరజిమ్ముతూ అదుపు చేస్తూ ఉంటారు. అగ్నికీలల తీవ్రతను బట్టి నిర్ణీత దూరం నుంచి మంటల్ని అదుపు చేసే చర్యల్ని తీసుకుంటారు. ఏదైనా భవనంలో మనుషులు ఉన్న సమయంలో అగ్ని ప్రమాదాలు జరిగితే వారి ప్రాణాల్ని కాపాడడం సాధారణంగా మంటలు చెలరేగిన కొద్ది నిమిషాల వరకే సాధ్యమవుతుంది. మంటలకు సులభంగా విస్తరించే స్వభావం ఉంటుంది కనుక ఆ తర్వాత మనుషుల్ని రక్షించడం అగ్నిమాపక సిబ్బందికి కూడా అసాధ్యమవుతుంది. ఇలా ప్రమాదం జరిగిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది రావడానికి కొంచెం సమయం పట్టడం, కొన్నిసార్లు ఆలస్యం కావడం కూడా జరిగే అవకాశం ఉన్నందున మనుషుల ప్రాణాల్ని రక్షించడం మాట పక్కన పెడితే అగ్నికీలల్ని అదుపు చేయడానికి కూడా చాలా కష్టమవుతుంది. ఇక ఇరుకు సందుల్లో ప్రమాదాలు జరిగితే అగ్నిమాపక వాహనాలు అక్కడికి వెళ్లలేక ప్రమాద తీవ్రత మరింత పెరిగేందుకు కారణమవుతోంది. ఒక్కోసారి ఘటనా స్థలంలో చిక్కుకున్న వారు మాత్రమే కాకుండా రక్షించడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సంప్రదాయ అగ్నిమాపక వ్యవస్థలో ఉన్న ఈ సవాళ్లన్నింటికీ రోబోటిక్ ఫైర్ ఫైటర్స్, డ్రోన్లు సమాధానం చెప్తున్నాయి. మంటలకు అత్యంత సమీపంలోకి వెళ్లి అగ్నికీలల్ని ఆర్పడం సహా మనుషుల ప్రాణాల్ని సైతం రక్షించడంలో ఇవి సాయం చేస్తున్నాయి. అగ్ని ప్రమాదాల నివారణలో ఇవి ఓ విప్లవంగా మారాయి. సాధారణంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటల్ని అదుపు చేయడంలో సమయానిదే అత్యంత కీలక పాత్ర. ఎంత త్వరగా స్పందించి వాటిని అదుపు చేస్తే అంత తక్కువ ప్రాణ, ఆస్తి నష్టానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇందుకోసం మానవ జోక్యానికి బదులు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తే సమయం, వ్యవధి, ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు వీలు కలుగుతుంది. ఈ విషయంలో రోబోటిక్ ఫైర్ ఫైటర్స్, డ్రోన్లు ఇతోధిక సాయం చేస్తున్నాయి. దీనికి ఉదాహరణ ఇటీవలి కాలంలో ఢిల్లీలో జరిగిన అనేక ప్రమాదాల్లో అవి పోషించిన పాత్ర. ఢిల్లీలోని బద్లీ ప్రాంతంలో ఓ గోదాంలో అగ్ని ప్రమాదం జరగగా మంటల్ని ఆర్పడం అగ్నిమాపక సిబ్బందికి పెద్ద సవాల్గా మారింది. ఆ సమయంలో రోబో ఫైర్ ఫైటర్ వేగంగా నీళ్లు చల్లి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చింది. అగ్నిమాపక సిబ్బంది లాగానే అటూ ఇటూ తిరుగుతూ మంటల్ని ఆర్పింది. రోహిణి సహా టిక్రికలాన్ అనేక ప్రాంతాల్లోనూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు రోబోలు మంటల్ని ఆర్పడంలో కీలక పాత్ర పోషించాయి. అగ్ని ప్రమాదాల కట్టడికి సంబంధించిన ప్రస్తుతం అలా అందుబాటులోకి వచ్చిన సాంకేతికత పేరే రోబో ఫైర్ ఫైటర్లు, డ్రోన్లు. ప్రపంచంలోకి అనేక దేశాల్లో ఈ రోబో ఫైటర్లు, డ్రోన్లు క్లిష్ట పరిస్థితులను సైతం తట్టుకుని మంటలను సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే తక్కువ సమయంలో మంటలు ఆర్పడమే కాకుండా మనుషుల ప్రాణాలను కాపాడడంలోనూ సాయం చేస్తున్నాయి. రోబోటిక్ ఫైర్ ఫైటర్ల రెండింటిని ఢిల్లీ ప్రభుత్వం గత ఏడాది కొనుగోలు చేసింది. వీటిని 300 మీటర్ల దూరం నుంచి రిమోట్ కంట్రోల్ సాయంతో నడపవచ్చు. ఇవి గంటకు 4 కిలోమీటర్ల వేగంతో కదులుతాయి. 100 మీటర్ల నుంచి 2400 లీటర్ల నీటిని అధిక పీడనంతో విరజిమ్మి ఇవి మంటల్ని ఆర్పగలవు. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో ఎవరైనా చిక్కుకుంటే రోబో కెమెరాతో గుర్తించవచ్చు. అవసరమైతే కిటికీల అద్దాల్ని పగలగొట్టి మరీ భవనం లోపలికి ఇవి ప్రవేశిస్తాయి. అగ్నికీలలు చుట్టుముడుతున్నా భవనం మెట్లు ఎక్కి కూడా ఈ రోబోటిక్ ఫైర్ ఫైటర్లు ప్రమాద స్థలానికి చేరుకుంటాయి. ఈ రోబోలకు 140 HP ఇంజన్లను అమర్చారు. మంటల తీవ్రత ఆధారంగా వీటి పనితీరును నియంత్రించేందుకు ప్రత్యేక నాజళ్లను ఏర్పాటు చేశారు. అగ్నిమాపక సిబ్బంది పని ఒత్తిడిని తగ్గించడం, వారి పనిని సులభతరం చేయడం సహా ఈ రోబోలు చాలా సమర్థంగా పనిచేస్తున్నాయని ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
అగ్ని ప్రమాదాల సమయంలో మంటల్ని అదుపు చేసే రోబోటిక్ ఫైర్ ఫైటర్లని హవీస్ అండ్ హవీస్ అనే సంస్థ తొలిసారిగా అభివృద్ధి చేసింది. RS-1T2 థర్మైట్ పేరుగల ఈ రోబోను 2012లో ఆవిష్కరించారు. రోబోటిక్ ఫైర్ ఫైటర్లు సహా డ్రోన్లు కూడా అగ్ని ప్రమాదాల నివారణలో ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎంత పెద్ద భవనంలో అగ్ని ప్రమాదం జరిగినా ఇవి పైకి ఎగురుకుంటూ వెళ్లి నీరు విరజిమ్ముతూ మంటల్ని అదుపు చేయడంలో డ్రోన్లు సాయం చేస్తున్నాయి. అగ్నిమాపక యంత్రంతో అనుసంధానించిన పైప్ ద్వారా నీటిని తీసుకుంటూ అత్యంత సమీపంలోకి సైతం వెళ్లి మంటలపై నీళ్లు చల్లడం ఫైర్ ఫైటింగ్ డ్రోన్ల ప్రత్యేకత. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ అగ్నిమాపక శాఖ రోబోటిక్ ఫైర్ ఇంజన్ వ్యవస్థ 90 నుంచి 100 మీటర్ల ఎత్తు వరకు వెళ్లగలిగే 4 స్కై లిఫ్ట్లను కొనుగోలు చేయాలని తెలంగాణ అగ్నిమాపక శాఖ భావించినా అవి ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. అగ్ని ప్రమాదాలు యావత్ ప్రపంచానికి సవాలే. హైదరాబాద్ నగరంలో అయితే ఇటీవలి కాలంలో తరచూ ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఈ అనుభవాలే పాఠాలుగా మలుచుకుని అత్యాధునిక సాంకేతికతతో సులభంగా మంటల్ని ఆర్పగల రోబోటిక్ ఫైర్ ఫైటర్లు, డ్రోన్లను అన్ని ప్రభుత్వాలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఈ సాంకేతిక ప్రపంచంలో భవన నిర్మాణంలో, ఇంటి అంతర్గత శోభలో సరికొత్త రూపకల్పనలు ఆవిష్కృతమవుతున్నాయి. వర్క్ ఫ్రం హోం కారణంగా సహజంగానే ఆఫీసు ఒత్తిళ్లు ఇంట్లోకి చేరాయి. దీనికి తరుణోపాయంగా ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఒకటి జెన్ గార్డెన్. ఈ ఆధునిక కాలానికి సాంప్రదాయ సంస్కృతిని జోడించే జపాన్కు చెందినది ఈ జెన్ గార్డెన్. మనిషికి మానసిక ప్రశాంతతతో పాటు ఇంట్లో ధ్యానానికి అనువైన ప్రదేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో జెన్ గార్డెన్ ప్రత్యేకతనాలపై ప్రత్యేక కథనం మీకోసం గృహశోభలో. ఈ కరోనా కారణంగా సహజంగానే ఆఫీసు ఒత్తిళ్లు ఇంట్లోకి చేరాయి. మనశ్శాంతి కరవయింది. దీనికి తరుణోపాయంగా ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఒకటి మినీ జెన్ గార్డెన్. ఆధునిక కాలానికి సంప్రదాయ సంస్కృతిని జోడించే జపాన్కు చెందినదే ఈ ట్రెండ్ కూడా. జపాన్ సంస్కృతిలో భాగమైన జెన్ గార్డెన్కు 1000 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. బౌద్ధ గురువులు, భిక్షువులు ఈ తోటల్లో కూర్చొని ధ్యానంలో గడిపేవారు. జెన్ పదానికి అర్థం ధ్యానమే. మనం ధ్యానం అంటాం. అయితే జెన్ సంస్కృతి క్రమక్రమంగా జపనీయుల నుంచి వివిధ దేశాలకు పాకింది. కరోనా అనంతరం మళ్లీ అంతా జెన్ జపం చేస్తున్నారు. మీ మనసు చిరాకుగా ఉంది. అలా కాసేపు కళ్ళు మూసుకుంటే కాస్త కుదుట పడుతుంది. కళ్ళు తెరవగానే మళ్లీ మామూలే. అలా కాకుండా జెన్ తోటలోని రాళ్లపై దృష్టిని కేటాయించండి. కర్రపుల్లతో ఇసుక మీద మీకు తోచింది రాయండి. ప్రశాంతత మిమ్మల్ని ఆవహిస్తుంది. జపనీయుల మహాయాన బౌద్ధం పూజలు పునస్కారాల కంటే కూడా ధ్యానానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. ప్రతిసారి ఆలయంలోనో తోటలోనో ధ్యానం చేయలేం కదా. అందుకే ఈ ఫిలాసఫీ కాలానుగుణంగా మార్పులు చెందుతూ వ్యక్తిగత జెన్ గార్డెన్ వరకు వచ్చింది. ఇంట్లో ఉన్న స్థలం సైజును బట్టి జెన్ గార్డెన్ను తయారు చేసుకోవచ్చు. ఎవరి అవసరం అభిరుచికి తగినట్లుగా వారు ఆన్లైన్లో ఆర్డర్ పెడితే వివిధ రకాల గార్డెన్స్ ఇంటికొచ్చేస్తాయి. స్థలాన్ని బట్టి సాధారణంగా తోటలు అనగానే చెట్లతో పాటు కుంటలు, సరస్సులు, జలపాతాలుంటాయి. కానీ జెన్లో నీళ్లు అస్సలుండవు. అందుకే వీటిని డ్రై గార్డెన్స్ అంటారు. ఇందులో ఉండేవి కలపట్రే, ఇసుకరాళ్లు, మినీ వృక్షం, వెదురుతో చేసిన పార, అదనంగా బుద్ధుడి శిల్పం. జపనీయుల సాంస్కృతిక కలపవంతను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. టేబుల్ టాప్ జెన్ గార్డెన్లో సుమారు 10 వస్తువులుంటాయి. అన్ని బాక్సుల్లో వస్తాయి. వాటిని అరేంజ్ చేసుకోవడం మన వంతు. దీనికి సంబంధించిన బుక్లెట్ అందులోనే ఉంటుంది. ఇసుకలో కూడా తెలుపు, గోధుమ ఇలా వెరైటీలుంటాయి. పెద్ద జెన్ తోటకు, మినీ తోటకు అసలు వ్యత్యాసం ఉండదు. స్థల వైశాల్యమే మారుతుంది. మినీ గార్డెన్లో మీకిష్టమైనన్నిసార్లు విహరించవచ్చు. ఈ తోటలో కూడా అందులో రాళ్లను చూస్తూ కూర్చోవడం, ఇసుక మీద పారతో గీతలు గీయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. ప్రకృతికి దగ్గరగా నివసిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఆశావహ దృక్పథం అలవడుతుంది. ఇలా జెన్ సాధన వల్ల కలిగే లాభాలు ఎన్నో. అంటే చిన్నపాటి డెస్క్టాప్ గార్డెన్ మిమ్మల్ని మీకే కొత్తగా పరిచయం చేస్తుందన్నమాట. అడుగంటు పోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసిపట్టే ప్రక్రియను ముంబైకి చెందిన వ్యక్తి రూపొందించాడు.
పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే మానవాళిపై దాని దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో చెప్పేందుకు బెంగళూరు నగరంలో ప్రస్తుత పరిస్థితులే నిదర్శనం. నీటి వృధాను అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం పలు ఆంక్షలు అమలు చేస్తోంది. అవసరానికి మించి నీటిని ఉపయోగిస్తే 5,000 రూపాయల జరిమానా విధిస్తోంది. రోజువారీ నీటి వాడకంలో 20% తగ్గించుకోవాలని, లేకపోతే అదనంగా వాటర్ ఛార్జీలు విధిస్తామని హెచ్చరికలు జారీ అయ్యాయి. బెంగళూరులో దుస్థితి ఇలా ఉంటే పొరుగున ఉన్న మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఇంకో రకమైన పరిస్థితి. ఇక్కడ ఏటా వర్షపాతం ఎక్కువగా ఉన్నా నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండడంతో మిలియన్ల లీటర్ల నీళ్లు వృధాగా పోతోంది. ఈ పరిస్థితిని గమనించిన ఐఐటి పట్టభద్రులు ఒకరు తక్కువ ఖర్చుతో ఇంట్లోనే వర్షపు నీటిని సంరక్షించే ప్రక్రియకు నడుం బిగించారు. అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాననీటిని ఒడిసిపట్టే ప్రక్రియను ముంబైకి చెందిన వ్యక్తి రూపొందించాడు. పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే మానవాళిపై దాని దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో చెప్పేందుకు బెంగళూరు నగరంలో ప్రస్తుత పరిస్థితులే నిదర్శనం. Biggest concern is the volume of water which we are taking out from the ground is too much as compared to the harvesting that has been done. Our urban water consumption is in a way which is going to the rivers, to the lakes, to the oceans, so we have to work on the reuse aspect. మిక్కిలి ఆందోళన కలిగించేది ఏమిటంటే మనం భూమి నుంచి తోడి వెలికి తీస్తున్న నీటి పరిమాణం చాలా ఎక్కువ. పట్టణాల్లో మనం వాడిన నీరంతా తిరిగి నదులు, సరస్సులు, మహాసముద్రాలకు వెళ్తుంది. ఇందువల్ల మనం నీటి పునర్వినియోగం కోసం పనిచేయాలి. అలాగే నీటిని ఖచ్చితంగా నిర్ణీత ప్రమాణం మేరకే వాడాలి. ముంబై లాంటి నగరానికి ఇతర నగరాలకు వరదలు రావడం మనం చూశాం. కారణం నగరాలు శిలారణ్యాలుగా మారటమే. అన్ని ప్రైవేటు, పబ్లిక్ భూములలో భవనాలు వెలుస్తున్నాయి. అక్కడ పేపర్ బ్లాకుల రహదారులున్నాయి. కాస్త కూడా మట్టి అందుబాటులో లేదు. పార్కింగ్కో మరో అవసరానికో తెలియదు, కానీ గజం జాగా కూడా దొరకదు. భూమిలోకి నీరు వెళ్లాలన్నా అసలక్కడ ఇంకిపోయేందుకు నేల లేదు. మనకు వరదలు రావడానికి ఇదో ప్రధాన కారణం. భూ ఉపరితల ఉష్ణోగ్రత హెచ్చుగా ఉండడానికి ఇదే అతిపెద్ద కారణం. వేసవిలో అయితే మనం ఎయిర్ కండిషనర్లు లేకుండా జీవించలేం. అనేక దుష్ప్రభావాలతో చెట్ల మనుగడ కనాకష్టంగా ఉంది. ఒకప్పుడు ఈ నగరంలో బావుల వినియోగం ఎక్కువగా ఉండేది. క్రమేపీ బోర్లు పెరగడం, నగర విస్తరణలో బావుల ఆక్రమణలకు గురవ్వడంతో ఇప్పుడు నీటి కటకటతో జనం అల్లాడుతున్నారు. బెంగళూరులో దుస్థితి ఇలా ఉంటే ఇక పొరుగున ఉన్న మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఇంకో రకమైన పరిస్థితి. ఇక్కడ ఏటా వర్షపాతం ఎక్కువగా ఉన్నా నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండడంతో మిలియన్ల లీటర్ల నీరు వృధాగా పోతోంది. ఈ పరిస్థితిని గమనించిన ఐఐటి పట్టభద్రుడు ఒకరు తక్కువ ఖర్చుతో ఇంట్లోనే వర్షపు నీటిని సంరక్షించే ప్రక్రియకు నడుం బిగించారు. కేవలం ప్లాస్టిక్ డ్రమ్ము, పీవీసీ పైపుల సాయంతో భూగర్భ జలాలను కాపాడేందుకు గత కొన్నేళ్లుగా కృషి చేస్తున్నారు. The simplest step is that we go for immediate water conservation, including the topsoil. ఈ సమస్యలు సమసిపోవాలంటే ఓ సులభ పరిష్కారం ఉంది. అదే జల సంరక్షణ. భూమిలోకి నీరు ఇంకిపోవాలి. ఉపరితలం నుంచి నీరు భూమిలోకి చొచ్చుకుపోయినట్లయితే సమాజం క్షేమంగా ఉంటుంది. చెట్లు బతుకుతాయి. సకల జీవరాశులు మనుగడ సాగిస్తాయి. జలవనరులు నిక్షేపంగా ఉంటాయి. ఇందుకోసం మనం చేయాల్సిందల్లా ఇంకుడు గుంతలను నిర్మించడమే. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.